స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హాయ్ గ్యాస్, వెల్కమ్ టు శ్యామ్జీ టాక్స్. మనం ఈరోజు నైనిటాల్లో నైని లేక్ మీద ఉన్నాము. నైనికాదేవి పేరు మీద దీనికి, అంటే ఈ లేక్కి నైని లేక్ అని, నైనా లేక్ అని పేరు వచ్చింది. ఇక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. మీ అందరికీ తెలుసు, మనకి శక్తిపీఠాలు, మనకి 51 శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. అందులో ప్రముఖమైనది, ముఖ్యమైనది ఒకటి అయిన నైని శక్తిపీఠం. మీకు అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మనకి పురాణాల్లో దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు దక్షుడి కూతురు అయిన సతీదేవి, శివుని భార్య, తను ఆ యజ్ఞానికి వెళ్తుంది. శివుడు లేకుండా జరుగుతున్న ఆ యజ్ఞాన్ని చూసి బాధపడి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సతీదేవి శరీరాన్ని బాధతో, కోపంతో శివుడు తీసుకొని వెళ్ళిపోతుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా విభజించి చేసి భారతదేశంలో వివిధ ప్రదేశాలు పడేటట్టు చేస్తాడు. ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా మనం ఈరోజు కొలుస్తున్నాం. మనకి చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది నైనీదేవి. అంటే ఆమె కళ్ళు పడిన ప్రదేశమే ఈ నైనిటాల్. అందుకే మనం ఇక్కడ ఏదైతే ఈ నైని లేక్ మీకు బ్యాక్ సైడ్ కనబడుతుందో, ఈ లేక్ కూడా అమ్మవారి దేవాలయం ఏర్పడింది. ఈ రోజు వరకు కూడా ఈ లేక్ చుట్టూనే ఎన్నో దేవాలయాలు, అలాగే ఎన్నో రకాల ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఎంతో పుణ్యంగా చూస్తారు. అందుకే ఇక్కడ మోటార్ వెహికల్స్ని కూడా అలౌ చేయరు అనమాట. ఓన్లీ హ్యాండ్తో ట్రావెల్ చేసే, కేవలం మనుషులు నడిపే పడవలను మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు, దీన్ని పొల్యూట్ చేయకుండా. ఇంకోటి ఏంటంటే, అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే కళ్ళకి సంబంధించిన రుగ్మతలు అయితే పోతాయని, అలాగే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తాయని ఇక్కడ బాగా నమ్ముతారు. కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చూశారు కదా నైని లేక్. చూసారు కదా, ఇక్కడ మనకి ఓన్లీ హ్యాండ్తోనే నడుపుతారనమాట. ఇదంతా సిటీ, ఒక లేక్ చుట్టూనే సిటీ, కొండల మీద చాలా బాగా కట్టుకున్నారు. అసలు నైనిటాల్ చాలా బాగా నాకైతే నచ్చింది, ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ.